హాయ్ అండి, వెల్కమ్ టు కర్ణిక బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. హాయ్. 90s కిడ్స్, 90s మనం ఎలా ఆడుకునేవాళ్ళం, అసలు ఆ ఆటలు ఇప్పుడు ఎక్కడున్నాయండి? చెత్త పిక్కలం, సుర్రే అంటారు తెలుసా? అబ్బాయిల ఆటలు అబ్బాయిలే కలవనిచ్చేవారు కాదు. మేము మాత్రం ఆడపిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు అప్పుడు. ఇంత బయటికి వదిలేవారు, చక్కగా వచ్చి ఆడుకునేవాళ్ళు. ఎక్కువ నేలబండ అక్కడక్కడ ఆళ్ళ ముందు ఆడుకునే అనమాట. నేలబండ, లేకపోతే ఇంట్లో కూర్చుంటే అష్టాచమ్మాను చింతపిక్కలాట. కేకలు పెట్టేసి అది చేస్తున్నామని అసలు ఆడించేవారు కదా. ఈ ఆటలంటే వాళ్ళకి భయపడి తిడతారండి. భయపడి మాత్రము మానేసేవాళ్ళం తప్ప ఇంకా అసలు చింతపిక్కల ఇంకా వాళ్ళు తిడుతున్నారు అంటే రాముడు సీత కూడా ఆడుకునేవాళ్ళం. ఐదురాళ్ళు అటు బాగా తెగ కొట్టి ఆడుకుంటున్నప్పుడు కూడా తెగ కొట్టి చింతపిక్కలో కంగిన తొండి ఇది నువ్వు అలా చేసేసావు, కావాలనే చేసావు, ఇలా చేసావు, అలా చేసావు అనేసి దెబ్బలాడేసుకుని మరి ఆటలాడేసుకునేవాళ్ళం. తెగ ఆడేసాం. నిజంగా మనలో ఉన్న ఎంజాయ్మెంట్, అదే మన 90స్లో ఉన్న ఎంజాయ్మెంట్ మరి అందరూ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఆటలు మాత్రం 15 ఇయర్స్ వచ్చే వరకు, అంటే 10 ఇయర్స్లో మనకు అంతగా ఏమి పెద్దగా తెలీదు. నేనైతే మాత్రం మా అమ్మ నాకు 15 సంవత్సరాలు వచ్చేదాకా చాలా ఫ్రీడమ్ ఇచ్చింది, ఆడుకోనిచ్చింది. చెట్లు పొట్లు నన్ను ఇరుగు పొరుగు చూసి మీ అమ్మాయికి భయం చెప్పేంటి, మగ పిల్లోళ్ళలాగా ఆడుతుంది, ఎప్పుడు ఇంట్లో ఉండదు అని అంటే పాపం మా అమ్మ ఏమి అనేది కాదు. ఏంటి ఎంత సహనంగా నన్ను భరిస్తుంది అనుకున్నాను. కానీ 15 ఏళ్ళకి పెళ్లి చేసి పంపించేద్దని కల్లో కూడా అనుకోలేదండి. అలా చేసింది. 15 ఏళ్ళకి చేసేసింది. కానీ ఈ 5 ఏళ్ళు మహా అంటే 5 సంవత్సరాల్లో నేను ఏ పని తెలియదు నాకు. మా అమ్మే తినిపించేది, ఆటలాడుకుని అలసిపోవడం, స్కూల్కి వెళ్ళడం. స్కూల్లో కూడా పెద్దగా ఎరగదీసి చదివేసేది ఏం కాదు. వెళ్ళడమా వచ్చాను అంతే. ఇంటికి వచ్చేస్తే పక్కన మా ఇంటి వెనకాల సరోజన అత్త అని ఉండేది. ఆ అత్త అయితే వానగుంటల చింతపిక్కలతో వానగుంటలాట ఇవన్నీ ఆటలు నేర్చుకున్నాయి. ఎందుకు ఉపయోగం? పెళ్ళైన తర్వాత అవన్నీ మర్చిపోవటం. అష్టాచమ్మ అది. మా నాన్న అయితే డాడీ పులి మేక డాడీ, మళ్ళీనేమో ఇలాగా ఏంటి ఒక ఇలా దాన్ని ఏమంటారు అప్పుడు తెలీదు, గోళీని ఇలా కొడితే అది వెళ్ళి పైకి వెళ్ళి 100లోను 10లోను పడితే మార్కులు వస్తాయి. గుర్తొచ్చింది, మార్క్ బోర్డు. ఇలా వేలుతో ఇలా కానీ గెంటితే అది ఎక్కడ పడితే అలా మార్కులు కౌంటింగ్ చేసి, ఏంటో గెలిస్తే ఎంత ఆనందం, ఓడిపోతే ఎంత అవమానంగా బాధ దెబ్బలాడటం. అది మాత్రం మా డాడీ మా అన్నయ్యలతోనే ఇంట్లో వాళ్ళు నైట్ వచ్చి కంపల్సరీ ఆడుకునేవాడు అనమాట. మా నాన్న గ్యారేజ్ అయితే వాళ్ళతోనే ఎక్కువ ఆడేదాన్ని. తెగొట్టేసేవారు, నేనేమో దెబ్బలాడేసేదాన్ని. అయ్యో వాళ్ళతో కూడా పెద్ద గొడవలు. అలాగా ఆడుకుంటు ఇంకా అవి కాకుండా షటిల్ బ్యాట్, రింగ్ ఆట, తాడాట, అయ్యో అవి ఎన్ని ఆటలో మనప్పుడు. ఇప్పుడు పాపం పిల్లలు అసలు బయటకే కనపడట్లేదు. చదువులండి పాపం, ముందు అంతంత బ్యాగులు బరువులు వేసుకున్న వాళ్ళకి అసలు అప్పుడు ఆటలన్నీ ఏమో చదువు సంగతి ఏమో తెలియదు. కానీ నా వరకు మా చెల్లికి కూడా అంత ఫ్రీడమ్గా బయటకు వచ్చేది కాదు. కొంతమంది పిల్లలు వచ్చేవాళ్ళు కాదు. మా అమ్మ ఏంటో పాపం ఎలాగ దీనికి 15 ఏళ్ళకి పెళ్ళి అయిపోద్ది అనుకునో ఎందుకో కానీ ఆడుకొనిచ్చింది. నేను ఫ్రీగానే ఆడేసుకునేదాన్ని. మా చెల్లి అస్సలు బయటకు వచ్చేది కదండి, అసలు ఎప్పుడు ఇంట్లోనే ఉండేది. ఇంకా పక్క పిల్లలు వాళ్ళు వీళ్ళు ఇంకా నాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దొరికేవారు. ఎంతమంది ఆడపిల్లలు ఉండేవాళ్ళము అసలు. నేనైతే ఇంటికి ఒక్కదాన్ని, మా చెల్లెళ్ళు అయితే 3, మా పక్కన 2, ఇంకొకళ్ళు ఉండరు సరస్వతి ఆంటీ అని.
వాళ్ళకైతే 3 అమ్మాయిలు. అలాగ అమ్మాయిలు